Hi, this is Kirtana from Shri Vidya Coaching Center, Anantapur. Today, Hindu editorial history lessons on the French Open. సో ఫ్రెంచ్ ఓపెన్ మీద మనకి ఫుల్ ఆన్ కరెంట్ అఫైర్స్ మీద బేస్ అయిందండి. ద టాప్ ప్లేయర్ ఇన్ మెన్స్ అండ్ ఉమెన్స్ టెన్నిస్ నౌ స్పోర్ట్స్ ఏ సెటిల్డ్ లుక్. ద ఎర్నింగ్ ఫర్ హిస్టారికల్ గ్రేట్నెస్ ఈస్ కామన్ అమాంగ్ స్పోర్ట్స్ ఫ్యాన్స్. Contemporary success and genius notwithstanding, there is often a tendency to hark back to the past and laminate that present day virtuos are not a patch on the older ones. In tennis, this storyline was expected to unfold in the immediate aftermath of the Big Three era as Roger Federer and Rafael Nadal exited and Novak Djokovic started displaying his waning powers. It is to Carlos Alcaraz and Jannik Sinner's credit that they have allowed none of this talk to surface. The top player in men's and women's tennis now sports a settled look. So, స్పోర్ట్స్లో ఉమెన్ అండ్ మెన్స్ టెన్నిస్ స్పోర్ట్స్లో సో ఎవరైతే టాప్ ఉన్నారో వాళ్ళ గురించి ద ఎర్నింగ్ ఫర్ హిస్టారికల్ గ్రేట్నెస్ ఇస్ కామన్ అమాంగ్ స్పోర్ట్స్ ఫ్యాన్స్. సో ఎర్నింగ్ అంటే లాంగింగ్ అనమాట. ఎర్నింగ్ లాంగింగ్. సో మనం హిస్టారికల్గా పాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో చూసుకుంటే ఏదైతే ఈ స్పోర్ట్స్ విషయంలో సో అమాంగ్ స్పోర్ట్స్ ఫ్యాన్స్ గురించి కామన్గా అప్పటి నుండి వస్తూనే ఉందని చెప్తున్నారు. కాంటెంపరీ సక్సెస్ అంటే ప్రజెంట్ సక్సెస్ ఏదైతే ఉందో, కాంటెంపరీ అంటే ప్రజెంట్ సక్సెస్, present and current and genius notwithstanding. So present success and genius notwithstanding అంటే సో అయినప్పటికీ అని వస్తుంది అనమాట. డెస్పైట్ ఆఫ్ ఆల్, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దో ఇవన్నీ వస్తాయి. notwithstanding withstanding అంటే despite, in spite of, although ఇవన్నీ వస్తాయి అయినప్పటికీ అని. సో ఈ ఏదైతే ప్రజెంట్ సక్సెస్ అండ్ జీనియస్ అయినా కూడా అయినప్పటికీ దెర్ ఈస్ ఆఫెన్ అంటే ఫ్రీక్వెన్సీ, రెగ్యులర్లీ, ఫ్రీక్వెంట్లీ, ఏ టెండెన్సీ టు హార్క్ బ్యాక్ టు ద పాస్ట్ అండ్ లామినేట్ దట్ ప్రజెంట్ డే వర్చుయసీ ఆర్ నాట్ ఏ ప్యాచ్ ఆన్ ద ఓల్డర్ వన్స్. నెక్స్ట్ టెండెన్సీ అంటే ఏదైనా ఒకటి చేస్తున్నప్పుడు అది లైక్లీ టు హ్యాపెన్ అయితే టెండెన్సీ అంటారు. టెండెన్సీ అంటే ఏ క్వాలిటీ దట్ మేక్స్ సంథింగ్ హ్యాపెన్, సంథింగ్ లైక్లీ టు హ్యాపెన్. And next hark back అంటే రీకాల్ చేయటం, ప్రీవియస్ గేమ్స్ని రీకాల్ చేయటం. అండ్ నెక్స్ట్ లామినేట్, టు ఎక్స్ప్రెస్ సాడ్నెస్ అండ్ ఫీలింగ్ సారీ అబౌట్ సంథింగ్. టు ఎక్స్ప్రెస్ సాడ్నెస్ అండ్ ఫీలింగ్ sorry about something. And virtuosi అంటే ఎక్స్పర్ట్ అని. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే సో ఏదైతే ఈ సక్సెస్ అండ్ వాళ్ళ ఒక జీనియస్ వాళ్ళు ఆడే గేమ్ ఏదైతే ఉందో సో దాని మీద వాళ్ళంతా ప్రజెంట్ సక్సెస్ అనేది తీస్తున్నా కూడా అయినప్పటికీ ఏం చెప్తున్నారంటే దెర్ ఈస్ ఆఫెన్ ఏ టెండెన్సీ టు హార్క్ బ్యాక్ టు ద పాస్ట్ అండ్ లామినేట్ దట్ ప్రజెంట్ డే వర్క్యూస్ ఆర్ నాట్ ఏ ప్యాచ్ ఆన్ ద ఓల్డర్ వన్స్. సో వీళ్ళు ప్రజెంట్ ఫ్రీక్వెంట్గా ఏదైతే గేమ్స్ విన్ అవుతూ వస్తున్నారో
టు హార్క్ బ్యాక్ అంటే అది పాస్ట్ని రీకాల్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఆడి ప్రతి గేమ్ని పాస్ట్ని రీకాల్ చేస్తూ అండ్ లామినేట్ దట్ ప్రెజెంట్ డే వర్చువల్సీ ఆర్ నాట్ ఏ ప్యాచ్ ఆన్ ద ఓల్డర్ వన్స్. సో ప్రెజెంట్ వీళ్ళు ఆడే గేమ్స్ ఏవైతే ఉందో, వీళ్ళు యూజ్ చేసే సక్సెస్ ఏదైతే ఉందో ప్రీవియస్తో కంపేర్ చేసుకుంటే ఆ రెండింటికి ప్యాచ్ అవ్వట్లేదు అని చెప్పి చెప్తున్నారనమాట. ఇన్ టెన్నిస్ దిస్ స్టోరీ లైన్ వాస్ ఎక్స్పెక్టెడ్ టు అన్ఫోల్డ్ ఇన్ ద ఇమీడియట్ aftermath of the Big Three era as Roger Federer and Rafael Nadal exited and Novak Djokovic started displaying his waning powers. సో ఇక వీళ్ళేం చెప్తున్నారంటే ఆఫ్టర్ మత్ అంటే కాన్సిక్వెన్సెస్, దాని ఒక రిజల్ట్. ఇప్పుడు ఏదైతే వీళ్ళు టెన్నిస్ ఆడారో సో దాని ఒక రిజల్ట్ కానీ దాని ఒక కాన్సిక్వెన్సెస్ కానీ. అండ్ వానింగ్ అంటే డిక్రీజ్, డిక్లైన్. డిక్లైన్. సో ఈ టెన్నిస్ని చూసుకున్నప్పుడు ఈ స్టోరీ లైన్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే టు అన్ఫోల్డ్ ఇన్ ద ఇమ్మీడియట్ ఆఫ్టర్ మత్. సో ఇమ్మీడియట్ రిజల్ట్ అనేది చూస్తున్నారనమాట ఆఫ్ ద బిగ్ త్రీ ఎరా యాజ్. ఎవరు ఈ బిగ్ త్రీ ఎవరెవరంటే 3 మెంబర్స్ ఉన్నారు, మెయిన్ మెంబర్స్. ఒకళ్ళు వచ్చేసి ఫెడరర్ గారు అండ్ నడల్ గారు అండ్ నోవాక్ జకోవిచ్. సో వీళ్ళిద్దరు ఏంటంటే ప్రెజెంట్ ఎగ్జిట్ అవటం జరిగింది గేమ్ నుండి. నోవాక్ జకోవిచ్ మాత్రం ఇప్పుడే స్టార్టెడ్ డిస్ప్లేయింగ్ హిస్ వానింగ్ పవర్స్. సో ఈయన నోవాక్ జకోవిచ్ ఇప్పుడు ఈయన ఎలా డిస్ప్లే చేస్తుంది, ఈయన గేమ్ ఎలా ఉంది ప్రెజెంట్ అంటే చాలా తగ్గిపోతుంది అని చెప్పి చెప్తున్నారనమాట. బిఫోర్ ఆయన గేమ్స్ కంపేర్ చేసుకుని ఇప్పుడు గేమ్స్ కంపేర్ చేసుకుంటుంటే ఆ కాంపిటేటివ్నెస్ అనేది ఈయనలో తగ్గిపోయిందని చెప్తున్నారు. ఈ బిగ్ 3 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో రోగర్ ఫెడరర్ గారు అండ్ రఫెల్ నాదల్ అండ్ నోవాక్ జకోవిచ్ అనమాట. It is to Carlos Alcaraz and Jannik Sinner's credit that they have allowed none of this talk to surface. సో ప్రెజెంట్ ఎవరెవరు ఆడుతున్నారంటే కార్లోస్ అల్కరాజ్ అండ్ జన్నిక్ సిన్నర్. సో వీళ్ళిద్దరు ఒక క్రెడిట్ తీసుకోవడం జరుగుతుంది దట్ దే హ్యావ్ అలౌడ్ నన్ ఆఫ్ దిస్ టాక్ టు ద సర్ఫేస్. సో ఎవరు కూడా దీని గురించి మాట్లాడిందే లేదని చెప్పి చెప్తున్నారనమాట వాళ్ళ క్రెడిట్స్ తీసుకుంటారు. Sunday's fascinating 5-set French Open final was the latest piece of evidence as the Spaniard outlasted the world number 1 over 5 hours and 29 minutes of intense, scintillating action. The victory brought Alcaraz his 5th Grand Slam trophy and the world number 2 became only the 3rd man after Gustavo Kuerten and Nadal to defend titles at Roland Garros this millennium. Alcaraz and Sinner have now swept the last 6 majors and 8th of the previous 11. They are firmly perched at the top of the tennis current totem pole and going by the 12th act of their engrossing play in Paris. There is little doubt that it is their rivalry that will prove era-defining for the men's game. So Sunday ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్ అనేది జరిగింది. సో అక్కడ ఫ్యాసినేటింగ్ అంటే ఇంట్రెస్టింగ్గా ఉంది. సో సండే మ్యాచ్ ఏదైతే జరిగిందో ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ అనేది ఫ్యాసినేటింగ్ అంటే ఇంట్రెస్టింగ్గా జరిగింది. ఇంట్రెస్టింగ్. ఆ 5 sets అనేది రన్ అయింది. ఆ 5 sets మీద వాజ్ ద లేటెస్ట్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్. సో ప్రెజెంట్ లేటెస్ట్ గేమ్ గురించి మాట్లాడుకోవటానికి ఇది ఎవిడెన్స్ అని చెప్తున్నారు. యాజ్ ద స్పానియర్డ్ outlasted the world number 1 over 5 hours and 29 minutes of intense అంటే great extreme. సో వీళ్ళు ఈ 5-set గేమ్ అనేది వీళ్ళకి టెన్నిస్ మీద సండే జరిగింది. సో ఆ మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా ఉండటానికి ఇదే ఎవిడెన్స్ అని కూడా చెప్తున్నారనమాట. సో ఫైనల్గా ఏంటంటే వరల్డ్ నెంబర్ 1 ఓవర్ 5 hours and 29 minutesలో వాళ్ళు ఒక గేమ్ అనేది చాలా ఎక్స్ట్రీమ్గా వాళ్ళు క్లియర్ చేశారని చెప్పి చెప్తున్నారు. స్టింటిలేటింగ్ యాక్షన్ అంటే బ్రిలియంట్ అని. సో అంత బాగా ఆడారని కూడా చెప్తున్నారు. బ్రిలియంట్ and sparkling. The victory brought Alcaraz his 5th Grand Slam trophy and the world number 2 became only the 3rd man after Gustavo Kuerten and Nadal to defend titles at Roland Garros this millennium. సో ఈ విక్టరీ ఏదైతే ఈ మ్యాచ్ విన్ అయ్యారో ఈ సండే ఏదైతే జరిగింది ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో,
సో కార్లోస్ అల్కరాజ్ గారు ఆ విక్టరీని గెలవటం జరిగింది. అదేంటంటే 5th గ్రాండ్ స్లామ్ ట్రోఫీ అనమాట ఆయనకి. ఇప్పటికీ ఆయన ఇది 4 times గెలిస్తే ఇది 5th టైం ఈ సండే లాస్ట్ సండే గెలవటం జరిగింది. గ్రాండ్ స్లామ్ ట్రోఫీ అనేది గెలుచుకున్నారు. అండ్ ద వరల్డ్ నెంబర్ 2 బికమ్ ఓన్లీ ద థర్డ్ మెన్ ఆఫ్టర్ గుస్తావో క్యూరెటన్ అండ్ నాదల్. సో ఈ గుస్తావో క్యూరెటన్ గారు ఈయన ఫస్ట్ అయితే, రఫెల్ నాదల్ గారు సెకండ్. వాళ్ళ తర్వాత ఏంటంటే ఈ థర్డ్ మెన్గా ఈయన కార్లోస్ అల్కరాజ్ గారు గెలవటం జరిగిందని చెప్తున్నారు. సో ఈ టైటిల్స్ని డిఫైన్ చేసి ఎవరికి ఎక్కడ అంటే రోలాండ్ గార్లోస్ దిస్ మిలేనియం. అల్కరాజ్ అండ్ సిన్నర్ హ్యావ్ నౌ సెప్ట్ ద లాస్ట్ 6 majors అండ్ 8th of the previous 11. సో కార్లోస్ అల్కరాజ్ గారు అండ్ జానిక్ సిన్నర్ గారు సో వాళ్ళు ఏంటంటే క్లీన్ స్వీప్ చేసేసారని చెప్తున్నారనమాట లాస్ట్ 6 major మ్యాచెస్ చూసుకుంటే. అండ్ 8 of the previous 11 మ్యాచెస్లో వాళ్ళు 8 గెలవటం జరిగిందని చెప్తున్నారు. దే ఆర్ firmly perched at the top of tennis current totem pole and going by 12th act of their engrossing play in Paris. There is little doubt that it is their rivalry that will prove era defining for the men's game. సో perched అంటే రెస్ట్ అనమాట. రిమైనింగ్ ఏదైతే ఉందో రిమైనింగ్ మ్యాచెస్ ఎట్ ద టాప్ ఆఫ్ ద టెన్నిస్ కరెంట్ టోటెమ్ పోల్. టోటెమ్ పోల్ అంటే ఒక పోల్ ఉంటుంది. ఆ పోల్కి ఏంటంటే వీళ్ళు ప్రీవియస్ ఓల్డర్ వన్స్ కానీ లేకపోతే ఏదైనా ఒక వుడెన్ పోల్ మీద వాళ్ళు ఒక సింబల్స్ వాళ్ళు గెలిచినట్టుగా దాన్ని ఒక సింబల్స్గా అలా పెయింటింగ్ చేసుకునేదాన్ని టోటెమ్ పోల్ అంటారనమాట. అండ్ గోయింగ్ బై ద 12th act ఆఫ్ దేర్ ఎన్గ్రోసింగ్ ప్లే ఇన్ ప్యారిస్. సో నెక్స్ట్ ఏంటంటే 12th act అంటే 12th ఇప్పటికి 11 అయినాయి కదా, ఇది నెక్స్ట్ 12th ఎడిషన్ అనమాట. ఎన్గ్రోసింగ్ ప్లే ఇన్ ప్యారిస్. సో నెక్స్ట్ ప్యారిస్లో వీళ్ళు గేమ్ ఆడటానికి ఉన్నారు. దేర్ ఈజ్ లిటిల్ డౌట్. సో అక్కడ ఒక డౌట్ ఏంటంటే దట్ ఈస్ దేర్ రివలరీ అంటే కాంపిటేటివ్ అని. సో అక్కడ ఇట్ ఈస్ దేర్ రివలరీ అంటే కాంపిటేటివ్ దట్ విల్ ప్రూవ్ ఎరా డిఫైనింగ్ ఆఫ్ ద ఫర్ ద మెన్స్ గేమ్. సో అక్కడ జరిగే ఏదైతే కాంపిటేటివ్ ఉందో అది డిఫైన్ చేస్తుంది, ప్రూవ్ చేస్తుంది. ఏదైతే మనము ఎవిడెన్స్ చూసామో సండే మ్యాచ్ ఎంత ఆడిందో, సో దానికి మెన్స్ గేమ్కి ఈసారి కూడా ఏంటంటే ఒక చిన్న డౌట్ ఉండే. సో ఈ కాంపిటేటివ్నెస్ అనేది ప్రూవ్ చేస్తుందా లేదా అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఏదైతే 12th ఎడిషన్ నెక్స్ట్ 12th గేమ్ ఏదైతే ఉందో దాని మీద అని చెప్తున్నారు. లీడింగ్ ఇన్ it was Sinner who had been more clinical, with the highlight being the ruthless dismantling of 24-time major winner Djokovic in the semi-final. The 23-year-old had won 29 straight sets at slams this year, and when he made it 31 by pocketing the first 2 against Alcaraz, a third straight major, 4th overall loomed. But Alcaraz, who came in after trips in Monte Carlo and Rome, found a higher gear when threatened, erasing 3 match points in the 4th set, breaking Sinner when the Italian was serving for the championship and overcoming his own disappointment of failing to serve it out in the 5th stanza to turn the tables fully. సో ఇక వీళ్ళేం చెప్తున్నారంటే లీడింగ్ ఎవరంటే లీడింగ్లో ఉంది జానిక్ సిన్నర్ గారు, who had been more clinical, with the highlight being the ruthless dismantling. Ruthless అంటే ruthless అంటే dismantling అంటే డ్యామేజ్ చేయటం, కూల్చివేయటం ఇవన్నీ వస్తాయి అన్నమాట. డిస్మాంట్లింగ్ ఏదైనా ఒకదాన్ని బ్రేక్ చేసేదాన్ని డిస్మాంట్లింగ్ అంటారు. టు బ్రేక్ ఆర్ డ్యామేజ్ ఆఫ్ 24-time major winner Djokovic in the semi-final. సో సెమీఫైనల్లో ఏదైతే జకోవిచ్ గారు ఆడారో ఆయన మేజర్ విన్నింగ్ అనేది ఆ 24 టైంలో చూసుకుంటే, సో ఆయన ఇప్పుడు దాకా జరిగిన దాంట్లో వాళ్ళు విన్ అవటం జరిగింది. ఇది ఏదైతే హార్ట్లెస్గా దీని మొత్తాన్ని గేమ్ని డిస్మాంటిల్ చేసేసి వాళ్ళు క్లియర్గా విన్ అవటం జరిగిందని చెప్తున్నారు సెమీఫైనల్లో. ద 23-year-old had won 29 straight sets at slams this year. సో ఎవరికైతే 23-year ఏజ్ ఉందో వాళ్ళు ఏంటంటే 29 straight sets అంటే ఒక గేమ్ ఏంటంటే ఇన్ని సెట్స్ అనేది ఉంటుంది అనమాట గోల్స్ లెక్కన.
సో అందులో ఏంటంటే 29 స్ట్రైట్ సెట్స్ అనేది వాళ్ళు ఆ ఇయర్లో వాళ్ళు అంటే ఈ ఇయర్లో వాళ్ళ స్లామ్స్ అనేది అన్ని స్లామ్స్ అనేది గెలవటం జరిగిందని చెప్పి చెప్తున్నారు సెట్స్. అండ్ వెన్ హీ మేడ్ ఇట్ 31 బై పాకెటింగ్ ద ఫస్ట్ 2 అగైనెస్ట్ అల్కరాజ్. సో ఫస్ట్ అల్కరాజ్కి అగైనెస్ట్గా 31 ఆయన కోటాలో వేసుకోవడం జరిగిందనమాట. బై పాకెటింగ్ అంటే ఏ థర్డ్ స్ట్రైట్ మేజర్. సో నెక్స్ట్ ఈ ఫస్ట్ 2లో ఏంటంటే 31 వాళ్ళకే వస్తే నెక్స్ట్ థర్డ్ అంటే టోటల్గా 5 సెట్స్ కాబట్టి అందులో 2 అయిపోతే నెక్స్ట్ థర్డ్ది వచ్చేసి స్ట్రైట్గా మేజర్ అవ్వటం జరిగింది. అండ్ ఫోర్త్ కూడా ఓవరాల్గా వాళ్ళకే వచ్చిందని చెప్పి చెప్తున్నారనమాట. లూమ్డ్ అంటే అపియర్. బట్ అల్కరాజ్ హూ కేమ్ ఇన్ ఆఫ్టర్ triumphs in Monte Carlo and Rome found a high gear when threatened, erasing 3 match points in the fourth set. సో అప్పుడు ఏంటంటే కార్లోస్ అల్కరాజ్ గారు అప్పుడు రావడం జరిగింది. ఇవి ఏవైతే విన్నింగ్ జరిగిందో, ట్రంప్ అంటే విన్ అనమాట. సో ఇవన్నీ విన్నింగ్ అయిన తర్వాత ఎక్కడంటే మోంటే కార్లో అండ్ రోమ్లో ఈ మ్యాచెస్ జరిగింది. ఫౌండ్ ఏ హయ్యర్ గేర్ వెన్ థ్రెటన్డ్, ఎరేజింగ్ 3 మ్యాచ్ పాయింట్స్ ఇన్ ద ఫోర్త్ సెట్. సో ఫోర్త్ సెట్లోకి రాగానే కార్లోస్ అల్కరాజ్ గారు ఇప్పుడు దాకా 3 మ్యాచ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఆయన అరెస్ట్ చేసి ఆయన ముందుకు రావడం జరిగింది అన్నట్టు చెప్తున్నారు. బ్రేకింగ్ సిన్నర్ when the Italian was serving for the championship and overcoming his own disappointment of failing to serve it out in the 5th stanza to turn the tables fully. సో అప్పటిదాకా ఏంటంటే ఈయన గెలవడం జరిగింది. ఆఫ్టర్ దట్ ఏంటంటే ఈయన ఎప్పుడైతే అల్కరాజ్ గారు వచ్చారో ఈ గేమ్లోకి, టోటల్గా ఇప్పటిదాకా జరిగిన అన్ని సెట్స్ అన్నిటిని కూడా ఆయన వాటన్నిటిని బ్రేక్ చేసుకుంటా ఆయన ముందుకు వెళ్ళటం జరిగింది. సో అదే టైంలో ఏంటంటే జానిక్ సిన్నర్ గారు కూడా సో ఆయన ఒక డిసప్పాయింట్మెంట్ని ఆయన ఓవర్కమ్ చేసుకోవడం జరిగిందని చెప్పి చెప్తున్నారనమాట. అది ఫైనల్గా ఏంటంటే 5th స్టాంజా ఏదైతే నేను 5 చెప్పానో సో అందులో 5th స్టాంజాకి రాగానే సో అదే టైంలో ఆ టేబుల్స్ ఏవైతే ఆ టేబుల్లో పాయింట్స్ ఉన్నాయో అన్నీ డిఫరెంట్ చేంజ్ అయిపోవడం జరిగిందని చెప్పి చెప్తున్నారు. టు టర్న్ ద టేబుల్స్ ఫుల్లీ. సో టేబుల్స్ అనేది మొత్తం ఫుల్లీగా చేంజ్ అయిపోయింది. సాటర్డేస్ ఉమెన్స్ ఫైనల్ బిట్వీన్ నెంబర్ 1 అరియానా సబలెంకా and number 2 Coco Gauff was as dramatic capricious but alternated between middling and glorious. In the end, it was Gauff who proved steadier, overcoming some treacherous conditions and her erratic opponent in 2 hours and 38 minutes. Sabalenka, in fact, was the favorite, having also ousted 3-time defending champion Iga Swiatek en route, but her power-packed game crumbled in the face of Gauff's restrained art as the American left her nursing consecutive defeats in slam finals. For Gauff, 21, it was her second major, and with a technique that is gradually improving, she is sure to rise further. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, బిఫోర్ దట్ మనం అన్నీ ఏంటంటే మెన్ ఒక గేమ్ గురించి మాట్లాడడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటంటే ఉమెన్ గేమ్ గురించి మాట్లాడటం చెప్తున్నారు ఇక్కడ. సో ఏంటంటే మెన్ గేమ్ వచ్చేసి సండే జరిగితే ఉమెన్ గేమ్ వచ్చేసి సాటర్డే జరిగింది. సో సాటర్డేస్ ఉమెన్ ఫైనల్ బిట్వీన్ ఎవరెవరికి ఫైనల్ జరిగిందంటే అరియానా సబలెంకా అండ్ నెంబర్ 2 వచ్చేసి కోకో గఫ్, వీళ్ళిద్దరి మధ్యలో జరిగిందనమాట. వాస్ ఏ డ్రామాటిక్ అండ్ క్యాప్రీషియస్ అనమాట. బట్ ఆల్టర్నేటెడ్, కానీ ఆల్టర్నేట్ ఏంటి అంటే వారు రెండింటి మధ్యలో మిడిలింగ్ అండ్ గ్లోరియస్. సో మిడిలింగ్ అంటే యావరేజ్ అండ్ గేమ్ అనేది వాళ్ళ మధ్యలో యావరేజ్గా ఉంది అండ్ గ్లోరియస్గా కూడా ఉందని చెప్పి చెప్తున్నారు. ఇన్ ద ఎండ్, సో గేమ్ ఎండ్కి వచ్చేసరికి ఇట్ వాస్ గఫ్ అండ్ కోకో గఫ్ గారు హూ ప్రూవ్ స్టెడియర్. సో ఆమె ఏంటంటే ఆమె ప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఓవర్కమింగ్ సమ్ టెరెచియస్ కండిషన్స్ అంటే డేంజరస్ కండిషన్స్ అనమాట. టెరెచియస్ అంటే డేంజరస్. సో ఏదైతే ఆమెకి డిఫికల్ట్ సిచ్యువేషన్ ఆ కండిషన్స్ ఆ గేమ్లో వచ్చినప్పుడు ఆమె ఓవర్కమ్ చేసుకుంటూ స్టడీగా ఆమె ప్రూవ్ చేసుకోవడం జరిగిందని చెప్తున్నారు. అండ్ హెర్ ఎరాటిక్ ఒపోనెంట్, సో ఎరాటిక్ అంటే అన్ప్రిడిక్టబుల్. సో ఆమె ఒపోనెంట్ని ఆమె ప్రిడిక్ట్ చేయలేకపోయిందని చెప్పి చెప్తున్నారు. అన్ప్రిడిక్టబుల్ opponent in 2 hours and 38 minutes. Sabalenka, in fact, was the favorite, having also outstayed 3-time defending champion Iga Swiatek en route. సో ఈ సబాలంక, అరియానా సబాలంక ఏంటంటే ఆమె బిఫోర్ 3 times డిఫెండ్ చేయటం జరిగింది ఎవరినంటే ఐగా స్వైటెక్ని. సో అదే టైంలో ఏంటంటే ఆమెని పంపించేసారు, డ్రైవ్ అవుట్ చేసేసారని చెప్పి చెప్తున్నారనమాట. అవుట్ స్టేడ్ అంటే డ్రైవ్ అవుట్.
గేమ్లో నుండి ఆమెని బహిష్కరించారు ఆ టైంలో. సో డ్రైవ్ అవుట్. బట్ హెర్ పవర్ ప్యాక్డ్ గేమ్ క్రంబల్డ్. సో కానీ ఆమె యొక్క పవర్ ప్యాక్డ్, ఆమె ఎలా ఉంది ఆమె గేమ్ అనేది ఏంటంటే, సో క్రంబల్డ్ అంటే టు బ్రేక్ ఇంటూ స్మాల్ పీసెస్. In the face of Goff's restrained art, as the American left her nursing consecutive defeats in slam finals. సో ఆమె గేమ్ కూడా ఏంటంటే చాలా పోటీగా ఉందని చెప్తున్నారు. కానీ రిస్ట్రైన్డ్ అంటే కానీ కోకో గఫ్స్ ఏంటంటే కంట్రోల్ చేసుకోవటం జరిగింది. రిస్ట్రైన్డ్ అంటే కంట్రోల్డ్. సో ఈ కోకో గఫ్ గారు ఆమె ఏంటంటే ఆమె ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఆమె ఒపోనెంట్ వల్ల ఆమె సడన్గా ఏంటంటే కంట్రోల్ చేసుకోలేక ఆమె డౌన్ అయిపోవటం జరిగింది. సో అక్కడ నుండి ఏంటంటే అమెరికా నుండి ఆమె లెఫ్ట్ అయిపోవటం అండ్ హెర్ నర్సింగ్ కాన్సిక్యూటివ్ డిఫీట్స్, ఆమె కంటిన్యూస్గా ఈ డిఫీట్స్ అనేది ఇలా జరుగుతుండటం వల్ల స్లామ్ ఫైనల్స్లో ఆమె అక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగిందని చెప్తున్నారు. ఫర్ గాఫ్ 21, సో ఆమె ఏజ్ 21, కోకో గఫ్ గారు. ఇట్ వాస్ హెర్ సెకండ్ మేజర్. సో ఆమె ఇది సెకండ్ మేజర్ అనమాట. విత్ ఎ టెక్నిక్ దట్ ఈస్ గ్రాడ్యువల్లీ ఇంప్రూవింగ్. సో ఆమె టెక్నిక్ ఏంటంటే గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తుంది. షీ షూట్ టు రైస్ ఫర్దర్గా కూడా ఏంటంటే ఆమె గేమ్లో విన్ అయ్యే క్యాపబిలిటీ ఆమె ఉంది అనే ఒక టెక్నిక్ని యూజ్ చేసుకొని ఆమె ముందుకు వెళ్తుంది, వీళ్ళందరినీ డిఫీట్ చేస్తా అని చెప్తున్నారనమాట. హూ వన్ ద మెన్స్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్. సో మెన్ ఫ్రెంచ్ టైటిల్ ఎవరు విన్ అవ్వడం జరిగింది అని అకార్డింగ్ టు ద ప్యాసేజ్. సో ఇది దట్ కమ్ కరెంట్ అఫైర్స్ కూడా మనకి. జానిక్ సిన్నర్, కార్లస్ అల్కరాజ్, నోవాక్ జకోవిచ్, రోగర్ ఫెడరర్. సో ఎవరు విన్ అవటం అంటే కార్లస్ అల్కరాజ్ గారు మెన్స్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్లో విన్ అవటం జరిగింది. హౌ మెనీ గ్రాండ్ స్లామ్ ట్రోఫీస్ హ్యాస్ కార్లస్ అల్కరాజ్ ఓన్. సో ఇప్పటి వరకు కార్లస్ అల్కరాజ్ గారు ఇప్పటికి గ్రాండ్ స్లామ్ ట్రోఫీస్ అనేది ఇప్పటికి ఎన్ని విన్ అవటం జరిగిందంటే 5th ఇయర్ ఏంటంటే 5th టైం అనమాట. బిఫోర్ 4 times గెలవటం జరిగింది, ఇయర్ 5th టైం గెలవటం జరిగింది. సో సి ఈస్ ద ఆన్సర్. హూ డిడ్ జానిక్ సిన్నర్ డిఫీట్ ఇన్ ద సెమీఫైనల్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్. సో ఈ ఇయర్ సెమీఫైనల్లో జానిక్ సిన్నర్ని డిఫీట్ చేసింది ఎవరు అంటే నోవాక్ జకోవిచ్. హూ వన్ ద ఉమెన్స్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్. సో ఉమెన్స్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ఎవరు గెలవటం జరిగిందంటే లేడీస్లో కోకో గఫ్. సో ఆమెకి ఇదేంటంటే సెకండ్ మేజర్ టైటిల్ అనమాట. ఆమె ఏజ్ 21, సో సెకండ్ మేజర్ టైటిల్ అని చెప్తున్నారు. హౌ మెనీ మేజర్ టైటిల్స్ హ్యాస్ కోకో గఫ్ వన్. సో ఇప్పుడే చెప్పాను కదా, సెకండ్ టైటిల్. ఇయర్ వచ్చేసి ఆమెకి సెకండ్ టైటిల్ వచ్చింది. Next errors. They are firm pitched at the top of tennis current totem pole and going by the 12th act of their engrossing play in Paris. There is little doubt that it is their rivalry that will prove era defining for the men's game. So ఇక్కడ ఏంటంటే మనకి ఇది verb, R అనేది verb. సో R follows to ఏంటంటే మనకి adverb plus B form ప్లస్ యాడ్వర్బ్ ప్లస్ వర్బ్ అనేది V3 ఫామ్లో ఉండాలి. బికాజ్ ఆర్కి నెక్స్ట్ వచ్చేసి V3 ఫామ్ ఉండాలి, మధ్యలో వచ్చేసి మనకి యాడ్వర్బ్ని కనెక్ట్ చేస్తూ ఉండాలన్నమాట. ఫర్మ్ అనేది మనకి వర్బ్ని చూపిస్తుంది, వర్బ్ ఫస్ట్ ఫామ్లో, కానీ మనకి యాడ్వర్బ్ ఫాలో అవ్వాలి కాబట్టి ఫర్మ్లీ. నెక్స్ట్ Saturday's women's final between number 1 Aryna Sabalenka and number 2 Coco Gauff was as dramatic and capricious but alternated among middling and glorious. సో మనకి అండ్కి కంపారిజన్ చేస్తున్నప్పుడు 2 wordsని, సో అమాంగ్ అనేది మోర్ దాన్ 2కి యూజ్ చేస్తాం. ఓన్లీ 2 ఇన్ బిట్వీన్ 2కి వచ్చేసి 2 మెంబర్స్ని యూజ్ చేసినప్పుడు, 2 wordsని యూజ్ చేసినప్పుడు అండ్కి యూజ్ చేసుకోండి అంటే బిట్వీన్. మోర్ దాన్ 2 వస్తే మాత్రం అమాంగ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఈచ్ అదర్ అంటే బిట్వీన్ 2 persons. వన్ అనదర్ అంటే మోర్ దెన్ 2 persons. సో ఇవి చూసుకోండి. బిట్వీన్ 2 వచ్చేసి బిట్వీన్ 2 persons ఆర్ 2 things. నెక్స్ట్
ఫిల్లర్స్. ఇన్ టెన్నిస్ ది స్టోరీ లైన్ వాజ్ నెక్స్ట్ వచ్చేసి మనకు వర్బ్ అనేది V3లో ఉండాలి. టు అన్ఫోల్డ్ ఇన్ ద ఇమీడియట్ ఆఫ్టర్ మత్ ఆఫ్ ద బిగ్ 3 ఎరా యాజ్ రోగర్ ఫెడరర్ అండ్ రఫెల్ నాదల్ ఎగ్జిటెడ్ అండ్ నోవాక్ జోకోవిచ్ స్టార్టెడ్ డిస్ప్లేయింగ్ హిస్ వార్నింగ్ పవర్స్. సో ఎవరైతే 3 మెంబర్స్ ఉన్నారో అందులో వీళ్ళిద్దరు అనేది ప్రెజెంట్ ఎగ్జిట్ అవడం జరిగింది. నెక్స్ట్ నోవాక్ జోకోవిచ్ ఏంటంటే ఆయన ఒక పవర్ అనేది బిఫోర్ గేమ్తో కంపేర్ చేసుకుంటే చాలా తగ్గిపోవడం జరిగిందని చెప్తున్నారనమాట. హియర్ వర్స్ నెక్స్ట్ V3 ఫామ్లో ఉండాలి. సో ఎక్స్పెక్టెడ్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ అల్కరాజ్ అండ్ సిన్నర్ డాష్ నౌ సెప్ట్ ద లాస్ట్ 6 మేజర్స్ అండ్ 8 ఆఫ్ ద ప్రీవియస్ 11. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడే చెప్పాను 2 వచ్చినప్పుడు వర్బ్ అనేది ప్లూరల్లో ఉండాలి. సింగిల్లో వచ్చినప్పుడు వర్బ్ అనేది ఒక నేమ్నే చూపిస్తే మాత్రం సింగులర్లో యూజ్ చేయాలి కాబట్టి హ్యాస్. ఇక్కడ ఏంటంటే అల్కరాజ్ అండ్ సిన్నర్ మధ్యలో చూపిస్తున్నారు కాబట్టి హ్యావ్ అనేది ప్లూరల్. నెక్స్ట్ పారాజంబల్. ద విక్టరీ బ్రాట్ అల్కరాజ్ హిస్ 5th Grand Slam trophy and the world number 2 became only the third man after Gustavo Kuerten and Nadal to defend titles at the Roland Garros this millennium. Sunday's fascinating 5-set French Open final was the latest piece of the evidence as the Spaniard outlasted the world number 1 over 5 hours, 29 minutes of intense and scintillating action. It is to Carlos Alcaraz and Jannik Sinner's credit that they have allowed none of this talk to the surface. In tennis, this storyline was expected to unfold in the immediate aftermath of the Big 3 era as Roger Federer and Rafael Nadal exited and Novak Djokovic started displaying his waning powers. సో మనకి ప్రజెంట్ ఏంటంటే ఫస్ట్ దేని గురించి మాట్లాడుతున్నారు, విక్టరీ గురించి. విక్టరీకి మనం ఫస్ట్ వర్డ్స్ చూడండి. విక్టరీ గురించి మాట్లాడుతున్నారు అంటే విక్టరీ అంటే దీనికన్నా ముందు విక్టరీ గురించి మాట్లాడటం జరిగింది. నెక్స్ట్ అంటే ఇది ఫస్ట్ రాదు. నెక్స్ట్ సండేస్ ఫ్యాసినేటింగ్. సో సండేస్ ఫ్యాసినేటింగ్ అంటే సండే ఏదైతే మ్యాచ్ జరిగిందో దాని గురించి చెప్పడం జరిగింది. కానీ అది దేని గురించి చెప్తున్నారు అని చెప్పి సండే ఫ్యాసినేటింగ్ 5-set ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ అన్నారు. సో ఫైనల్కి వచ్చింది అంటే వజ్ అనేది ఒక చూపిస్తుంది మన పాస్ట్ అంటే దాని గురించి బిఫోర్ మాట్లాడటం జరిగింది. సో ఇది కూడా మనకు ఫస్ట్ రాదు. ఇట్ ఈస్ టు కార్లస్. సో ఇట్తో ఏంటంటే మన సెంటెన్స్ అనేది స్టార్ట్ అవ్వదు. సో ఇన్ టెన్నిస్ ది స్టోరీ లైన్ వాస్ ఎక్స్పెక్టెడ్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి ఏదైతే టెన్నిస్ గురించి ఈ బిగ్ 3 మెంబర్స్ గురించి మాట్లాడటం జరిగింది. సో వాళ్ళ గురించి మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే సో వీళ్ళ ముగ్గురిని నెక్స్ట్ ప్రెజెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురిని బేస్ చేసుకుని వాళ్ళ గురించి మాట్లాడట్లేదు అన్నట్టు కూడా చెప్తున్నారు క్రెడిట్స్ తీసుకొని. సో నెక్స్ట్ వచ్చేసి కార్లోస్ అల్కరాజ్ గురించి అండ్ జెన్నిక్ సిన్నర్ గురించి మాట్లాడటం జరిగింది వీళ్ళ ముగ్గురు. నెక్స్ట్ సో డి నెక్స్ట్ సి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ మ్యాచ్ అనేది ఎక్కడ జరిగింది, ఎందుకు అంత మాట్లాడుకోవటం వచ్చింది అంటే ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ గురించి సండే రోజు జరగటం వల్ల సో అందుకని టాపిక్ అనేది వచ్చిందని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి బి. అండ్ ఫైనల్లీ విక్టరీ రిమైనింగ్ మిగిలిపోయింది ఏంటంటే వీళ్ళు ఈ టైంలో గేమ్ ఆడిన తర్వాత ఫైనల్ యాక్షన్ వచ్చేసి ఏంటంటే అది విక్టరీ గేమ్ అనేది విన్ అవటం జరిగింది. అది 5th Grand Slam అయిందనమాట అల్కరాజ్కి. DCBA. నెక్స్ట్ but Alcaraz, who came in after triumphs in Monte Carlo and Rome, found a higher gear when threatened, erasing 3 match points in the 4th set, breaking Sinner when the Italian was serving for the championship and overcoming his own disappointment of failing to serve it out in the 5th stanza to turn the tables fully. The 23-year-old had won 29 straight sets at Slam this year, and when he made it 31 by pocketing the first 2 against Alcaraz, a 3rd straight major. 4th overall loomed. Leading in, it was Sinner who had been more clinical, with the highlight being ruthless dismantling of 24th time major winner Djokovic in the semi-final. Alcaraz and Sinner have now swept the last 6 majors and 8 of the previous 11. So first ఏంటంటే అల్కరాజ్ గురించి ఆయన గెలిచిన మ్యాచెస్ గురించి మాట్లాడటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 23-year-old అనమాట, ఆయనకి ఏదైతే ఏజ్ ఉందో సో దాని గురించి మాట్లాడటం జరిగింది. సో అంటే ఇది ఫస్ట్ రాదు అన్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ లీడింగ్ ఇట్ వాజ్ సిన్నర్. సో ఈ సిన్నర్ గురించి ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఆయన ఒక గేమ్ గురించి మాట్లాడటం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే అల్కరాజ్ సిన్నర్ గురించి వాళ్ళు ఏవైతే అల్కరాజ్ అండ్ సిన్నర్ వీళ్ళిద్దరు ఏవైతే లాస్ట్ మ్యాచెస్ ఏవైతే క్లీన్ స్వీప్ చేసేసారో వాటి గురించి మాట్లాడటం జరిగిందనమాట. సో టోటల్గా ఫస్ట్ సెంటెన్స్ ఏంది, సెకండ్ సెంటెన్స్ ఏంది, థర్డ్ సెంటెన్స్ ఏంది, ఫోర్త్ సెంటెన్స్ ఏందో కామెంట్ చేయండి. సో
ప్రజెంట్ ఏ వచ్చేసి ఏంటంటే అల్క్రాజ్ గురించి ఆయన ఒక గేమ్స్ గురించి చెప్పడం జరిగింది. అంటే బిఫోర్ దట్ ఆయన ఎన్ని గేమ్స్ ఆడాడు, ఎలా గెలిచినాడు దాని గురించి మాట్లాడటం వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఆయన ఏజ్ గురించి మాట్లాడటం జరిగింది. సో ఆయన ఏజ్ గురించి అంటే ఆయనకన్నా ముందు ఇంకా ఇంట్రడక్షన్ అనేది ఉంది. సో ఇంట్రడక్షన్కి ముందు నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్ వచ్చేసి ఆయన ఒక ఎవరైతే జానిక్ సిన్నర్ ఆయన ఒక రూత్లెస్ డిస్మాంట్లింగ్ గేమ్ ఏదైతే 24th టైం ఉందో మేజర్ ఆయనకి ఇప్పటికి 24 మేజర్ విన్నర్స్ అనేది జోకోవిచ్ గారికి ఉందో, సో దాని గురించి థర్డ్ సెంటెన్స్లో మాట్లాడినారు. సో ఫైనల్గా ఏం మాట్లాడినారంటే ఈ 6 మేజర్ టెన్నిస్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు విన్ అయినాయో ఈ అల్కరాజ్ అండ్ జానిక్ సిన్నర్ అండ్ కార్లెస్ అల్కరాజ్ గురించి మాట్లాడటం జరిగింది. సో టోటల్గా ఫస్ట్ సెంటెన్స్, సెకండ్ సెంటెన్స్, థర్డ్ సెంటెన్స్, ఫోర్త్ సెంటెన్స్ అనేది కామెంట్ చేయండి అరేంజ్మెంట్. సో దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ.